అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 39వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. సడన్గా ముందుకొచ్చిన చరణ్ వైపు ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ చ నువ్వు ఇక్కడికెలా వచ్చావు అంటారు ఇద్దరు ముక్త కంఠంతో. అవును నేనే, నన్ను అసలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ అంటాడు చరణ్ వాళ్ళని చూసి యాటిట్యూడ్గా నవ్వుతూ. చరణ్ నవ్వును చూసి అంటే నీకు ఈ విషయం ముందు తెలుసా అని అడుగుతాడు అనుమానంగా. అవునరా అని అంటూ తనకి అసలు అనుమానం ఎలా వచ్చిందో తను వాళ్ళతో తిరుగుతూ ఎలా ఈ విషయాలన్నీ రాబట్టాడో చెప్తున్నా షాక్ అయ్యి తన వైపు అలానే చూస్తూ ఉండిపోతారు రామ్ కిషోర్లు. తను చెప్పిందంతా విన్న ఫారినర్స్ ఇంకా వాళ్ళు పట్టుబడ్డాం అని డిసైడ్ అయిపోయి ఎలా అయినా వాళ్ళ నుంచి తప్పించుకోవాలనుకుంటూ తన కోట్లోని రివాల్వర్ తీసి చరణ్ వైపు ఏం చేస్తాడు. అది గమనించిన రుద్రాష్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి తన షర్ట్ వెనుక ఉంచిన గన్ను తీసి ఆ ఫారినర్ చేతిపై షూట్ చేస్తాడు. అలా ఫైరింగ్ స్టార్ట్ చేయగానే మిగతా ఫారినర్స్ అందరూ కూడా రామ్ అండ్ కిషోర్లు కూడా చరణ్ రుద్రాష్లపై దాడికి దిగుతారు. కానీ చరణ్ రుద్రాష్లు చాలా చాకచక్యంగా వాళ్ళని ఎదుర్కొని ఏకీలు కాకీలు విరిచేసి అందరికీ కూడా బేడీలు వేసి పోలీస్ వ్యాన్లో పడేస్తారు. వ్యాన్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఇంతకీ మీ వెనుక ఉండి పనులు చేస్తోంది ఎవర్రా అని అడుగుతాడు చరణ్. అంత దెబ్బలు తిని కూడా రామ్ కిషోర్లు అతని పేరు చెప్పకుండా మౌనంగా కూర్చోవడం చూసి కోపంగా రామ్ కిషోర్లను ఒకటి పీకి అందరి చేత ఎంతో గౌరవింపబడే వైద్య వృత్తిలో ఉండి కూడా మిమ్మల్ని నమ్మి వచ్చే ఇలాంటి అమాయకపు ప్రాణాల మీకున్న డబ్బు వ్యామోహంతో పరాయి దేశాలకు అమ్ముకోవడానికి మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదురా? అసలు మీకు డబ్బు తప్ప మానవత్వం, జాలి, దయ లాంటివి ఏవీ లేవురా? పాపం వాళ్ళు మనల్ని ఎంత నమ్ముతారా? ఆ నమ్మకాన్ని తుచ్చమైన డబ్బు కోసం ఇలాంటి వెధవలకి అమ్ముకుంటారా? అసలు మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయబట్టే కదరా జనాలకి డాక్టర్స్ మీద నమ్మకం రోజురోజుకి సన్నగిలిపోతుంది. డబ్బు కోసం అమ్మలా భావించే వృత్తికే ద్రోహం చేస్తున్న మిమ్మల్ని నా కొలీగ్స్ అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది అంటాడు చరణ్ వాళ్ళ వైపు అసహ్యంగా చూస్తూ. ఈలోపు రుద్రాష్ వాళ్ళ ముందుకు వచ్చి చూడండి, మీ వెనుక ఉండి అక్రమాలన్నింటినీ చేస్తున్న ఆ మెయిన్ పర్సన్ ఎవరో మర్యాదగా చెప్పండి అని అంటాడు వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ. అయినా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలాగే తలదించుకోవడం చూసి అని చిట్టగా నిట్టూర్చి ఏంటో ఎప్పుడు నాలోని నుద్రుడు బయటకు తీయకూడదు అని స్మూత్గా డీల్ చేయాలనుకుంటా. కానీ ఈరోజు ఎవరో ఒకరు మీలా ప్రవర్తించి వాడు బయటకు వచ్చేలా చేస్తారు. కానివ్వండి, ఏం చేస్తాం, మీకు ఆ రుద్రుడే కావాలనుకుంటే అలానే కానిద్దాం. కానీ వాడిప్పుడు కనపడుతున్నంత సాఫ్ట్గా ఉండడు రోయ్. తీయటం మొదలుపెట్టాడంటే మీ బాస్ పేరేంటి, చిన్నప్పుడు నేర్చుకున్న మేమన శతకాలు కూడా గడగడ అప్పచెప్పేస్తారు, గుర్తుంచుకోండి అంటూ పిడికిలు బిగించి ఎర్రటి కళ్ళతో వాళ్ళని కోపంగా చూస్తూ రుద్రాంశ్ కోపం గురించి అతని ట్రీట్మెంట్ గురించి ఆల్రెడీ వినున్న రామ్ కిషోర్లకి అతని కోపాన్ని లైవ్లో చూసి వెన్నులో వణుకు మొదలవ్వగా ఎందుకు వచ్చింది, ఎటూ దొరికిపోయాం, శిక్ష అనుభవించక తప్పదు, అదేదో అతని పేరు కూడా చెప్పేస్తే తన చేతుల్లో మనకి టార్చర్ తప్పుతుంది కదా అని అనుకుంటూ కిషోర్ నోరు తెరిచి అతని పేరు చెప్పబోతూ ఉండగా ఎక్కడి నుంచో సడన్గా ఒక బుల్లెట్ దూసుకొని వచ్చి అతని గుండెల్లోకి దిగిపోతుంది. అలా బుల్లెట్ తగలగానే అమ్మ అంటూ పడిపోయిన కిషోర్ని చూసి చరణ్ అతన్ని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే రుద్రాష్ మాత్రం అతన్ని ఎవరు షూట్ చేశారో చూడాలని ఆ బుల్లెట్ వచ్చిన వైపుకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే ఒక డోన్ ద్వారా టైం బాంబ్ వచ్చి ఆ పోలీస్ వ్యాన్ దగ్గర పడుతుంది. తన ముందు ఏదో పడినట్టు అనిపించడంతో అటు వచ్చి దాని చేతిలోకి తీసుకొని ఏంటిది అనుకుంటూ పరిశీలిస్తుండగా అది బాంబ్ అని అర్థమై అందులో కేవలం 20 సెకండ్ల టైం మాత్రం ఉండడంతో అందులోని కౌంట్డౌన్ స్టార్ట్ అయి ఉండడం చూసి గమనించిన రుద్రాష్ కంగారుగా పిలుస్తాడు చరణ్. ముందుకు వెళ్తున్న వాడు కాస్త చరణ్ పిలుపు కాస్త వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ చరణ్ని అతని చేతిలోని బాంబును చూసి వెనక్కి వచ్చే లోపే అది పెద్దగా బ్లాస్ట్ అవ్వడం చూసి షాక్ అయి అలానే నిలబడిపోతాడు. దీపు పార్టీకి రాలేదని సౌజన్య గారికి చెప్పబోతూ ఉండగా తనకి ఫోన్ రావడంతో ఒక్క నిమిషం అత్తయ్య అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి వినబడుతున్న మాటలు విని చేతిలోని ఫోన్ని జారవిడిచి ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడిపోతుంది ధన్వి అలా ఏడుస్తూ ఉండేసరికి తననే చూస్తూ ఉన్న సౌజన్య గారికి విష్ణు గారికి ఏం జరిగిందో అర్థం కాక కంగారుగా తన దగ్గరికి వచ్చి ధన్వి ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు, అసలు ఫోన్ చేసింది ఎవరు అంటారు సౌజన్య గారు ధన్విని దగ్గరికి తీసుకుంటూ. ఆవిడ అలా హక్ చేసుకోగానే తన వైపుకు తిరిగి ఏడుస్తూ అత్తయ్య అన్నయ్య ఫోన్, హాస్పిటల్ అంటూ ఇంకేమీ చెప్పలేక గబగబా లేచి బయటకు పరిగెడుతుంది. ధన్వి ఇలా అన్నయ్య అని ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోవడం చూసి చరణ్కి ఏదైనా అయ్యిందా అనుకుంటూ ధన్వి వెంటే బయటకు వస్తారు. బయటకు వచ్చిన ధన్వి అప్పటికే డ్రైవర్కి హాస్పిటల్ నేను చెప్పి వస్తున్న వారిద్దరిని చూసి త్వరగా రండి అంటూ కారు ఎక్కుతుంది. తనలా హడావిడిగా కారు ఎక్కడం చూసి ఏమై ఉంటుందో అని అంతుచిక్కగా తనతో పాటే కారులో కూర్చుంటారు. ధన్వి చేస్తున్న తొందరకి అరగంట ప్రయాణాన్ని పావుగంట కుదించి తను చెప్పిన హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు డ్రైవర్. కారు దిగగానే
హడావిడిగా ఐసీయూ దగ్గరికి పరుగులు తీసి అక్కడున్న సాహితీ గారిని మోహన్ గారిని చూస్తూ తను విన్నది నిజమేనా అని నిర్ధారించుకుని అదురుతున్న గుండెలతో ఐసీయూలోకి చూస్తుంది. అసలు విషయం తెలియక కంగారు పడుతూ తన వెనుకే ఐసీయూని చేరుకున్న సౌజన్య గారు, విష్ణు గారు అక్కడే ఉన్న బాధపడుతూ నించున్న వాళ్ళని చూసి ఎవరికి ఏమైందో తెలియక తల తిప్పి ధన్వి చూస్తున్న వైపుకు చూసి అక్కడ ఐసీయూలోని బెడ్పై ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్న దీపుని చూడగానే ఒక్కసారిగా వాళ్ళ కాళ్ళ కింది భూమి కంపించినట్లుగా అయ్యి తననే చూస్తూ స్థానువుల్లా అలా నుంచుండిపోయారు. సౌజన్య గారి పరిస్థితిని అర్థం చేసుకున్న సాహితీ గారు మెల్లిగా ఆవిడని చేరుకొని తన భుజంపై ఓదార్పుగా చెయ్యిని వెయ్యగానే ఒక్కసారి ఉలిక్కి పడినట్లుగా వెనక్కి తిరిగి ఆవిడనే చూస్తూ వదిన ఏంటిది నా దీపు అంటూ ఏమీ మాట్లాడలేక ఆవిడని హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తారు. సాహితీ గారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతారు. సౌజన్య గారు ఏడుపు విని షాక్ నుంచి తేరుకొని విష్ణు గారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎదురుగా ఉన్న మోహన్ గారిని చూస్తూ ఏంటి బావగారు ఇదంతా, అసలు నా కూతురికి ఏం జరిగిందని అంటారు? ఆ మాటకి నాకు తెలియదు బావగారు. చరణ్ తనని హాస్పిటల్ తీసుకొని వస్తూ నాకు కాల్ చేశాడు. వాడు విషయం చెప్పగానే మేము కంగారుకి ఇక్కడికి వచ్చాం. కానీ మేము వచ్చేసరికి అతని ట్రీట్మెంట్ని కోసమని లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు. తనతో పాటు వాడు కూడా ఐసీయూలోనే ఉన్నాడు. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు కూడా ఏం అర్థం కావడం లేదు అని అంటూ ఆయన కూడా కన్నీళ్లతో అంటారు. ఈలోపు ధన్వి గణపగా బయటికి వెళ్ళి సూర్య కాల్ చేస్తుంది. అప్పటికే పార్టీ అయిపోయి ఇంటికి రిటర్న్ అవుతున్న సూర్య తన పాకెట్లోని ఫోన్ రింగ్ అవడంతో అది చేతిలోకి తీసుకొని చూస్తాడు. స్క్రీన్ మీద ధన్వి పేరు చూసి అసలు విషయం ఏంటనేది కూడా తెలియక చిన్నగా నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి కంచు నా కోసం వెయిటింగా అని అంటాడు. కానీ అటు నుంచి ధన్వి ఎలాంటి మాటలు కూడా రాకుండా చిన్నగా ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపించడంతో వెంటనే తన ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ని చేంజ్ చేస్తూ ధన్వి ఏమైందిరా ఏమైంది అని అంటాడు కంగారుగా. ఆ మాటలకి మెల్లగా తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ సూర్యగారు అది దీపుని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని తను ఫోన్లో విన్నదంతా సూర్యకి చెప్తుంది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ తను చెప్పిందంత విని నిశ్చేష్టుడై ఏంటి ధన్వి నువ్వు చెప్పేది, దీపుని షూట్ చేయడం ఏంటి, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అంటాడు టెన్షన్ పడిపోతూ. తను ఐసీయూలో ఉంది సూర్యగారు, ట్రీట్మెంట్ జరుగుతోంది అంటుంది. సరే నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి ఫాస్ట్గా కార్ దగ్గరికి చేరుకొని ధన్వి చెప్పిన హాస్పిటల్ వైపు పరుగు పెట్టిస్తాడు సూర్య కాల్ కట్ అవ్వగానే తిరిగి లోపలికి వెళ్తుంది. తను అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఐసీయూ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ సౌండ్కి తల తిప్పి అటుగా చూసిన వాళ్ళు ఏడ్చి ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయిన కళ్ళు, పీక్కుపోయిన మొహం, ఒంటి నిండా రక్తం మరకలతో బయటికి వచ్చి నిస్సత్తువుగా అక్కడ ఉన్న చైర్లో కూలబడ్డ చరణ్ని చూసి గబగబా తన దగ్గరికే వస్తారు. కళ్ళ వెంట నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే జుట్టులోకి వేలు పోనిచ్చి తల పట్టుకొని మౌనంగా రోధిస్తూ ఉన్న చరణ్ని చూసి అందరూ కూడా మౌనంగా ఉండిపోతే 9 మాసాలు మోసి కనీ పెంచిన తన కూతుర్ని అలాంటి సిచ్యువేషన్లో చూసిన తల్లి ప్రేమ ఆవిడిని కుదురుగా ఉండనీయకుండా చేస్తుంటే మెల్లిగా అడుగులు వేస్తూ చరణ్ని చేరుకొని చరణ్ నా దీపుకి ఏమైంది, ఇప్పుడు తను ఎలా ఉంది అంటూ చరణ్ చేతులు పట్టుకొని అడుగుతారు సౌజన్య గారు అదురుతున్న గుండెలతో కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆవిడ మాటలకి తలెత్తి తన వైపు చూస్తూ ఐఎమ్ సారీ అత్తయ్య, నా వల్లే తనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది. అసలు నేనంటూ తనకి పరిచయం కాకుండా ఉంటే తనకి పరిస్థితి వచ్చేదే కాదు. ఇలా నా మీద ప్రేమతో తన ప్రాణాల మీదకి తెచ్చుకునేదే కాదు. అసలు నా ప్రేమే తన ప్రాణాలకి ముప్పుగా మారింది అంటూ ఆవిడ చేతులు పట్టుకొని నుదుటికి ఆనించుకొని ఏడుస్తూ ఉంటాడు చరణ్. తను ఏం చెప్తున్నాడో అర్థం కాక అందరూ తన వైపు అయోమయంగా చూస్తూ ఉంటే విష్ణు గారు తన దగ్గరికి వెళ్ళి భుజం పైన చెయ్యి వేసి ఎందుకు చరణ్ నిన్ను నువ్వే ఇలా నిందించుకుంటున్నావు, అసలు నీ ప్రేమ తన ప్రాణాలకు ముప్పుగా మారడం ఏంటి, అసలు ఏం జరిగింది అంటాడు. ఈలోపు ఐసీయూ డోర్ ఓపెన్ చేసుకొని కంగారుగా బయటికి వచ్చిన ప్రకాష్ రే చరణ్ దీపు కాన్షియస్లోకి వచ్చింది, అందరినీ ముఖ్యంగా నీ గురించి అడుగుతోందిరా అనేసరికి టక్కున లేచి ఐసీయూలోకి పరుగులు తీశాడు చరణ్ అలా వెళ్ళగానే మోహన్ గారు ప్రకాష్ దగ్గరికి వచ్చి ప్రకాష్ అసలు ఏంటి ఇదంతా, దీపుకి అసలు ఏం జరిగింది, వాడు ఏంటేంటో మాట్లాడుతున్నాడు ఏంటి అని అడుగుతారు. అసలు తనకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగేసరికి ఏమో అంకుల్ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ 1 గంట క్రితం నాకు కాల్ చేసి నేను దీపుని హాస్పిటల్ తీసుకొని వస్తున్నాను, ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేయని చెప్పాడు. అలా చెప్పగానే నాకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏమైందిరా అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పే టైం లేదు, త్వరగా నేను చెప్పింది మాత్రం చెయ్యంటూ కాల్ కట్ చేశాడు. అలా చేసిన 10 నిమిషాలకే రక్తంతో తడిచిపోయి అతి కష్టంగా స్పృహలో ఉన్న దీపుని ఎత్తుకొని లోపలికి వచ్చాడు. అలా ఉన్న తనని వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్లాము. అప్పుడు చూశాను తన చెస్ట్లో కడుపులో 3 బుల్లెట్లు దిగి ఉన్నాయి. అప్పటికి ఆ 3 బుల్లెట్లని తీసేసాం, కానీ ఇంకొకటి హార్ట్కి దగ్గరగా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఇంచుమించు హార్ట్కి చాలా టచ్ అయినట్టుగానే ఉంది.
ఇప్పుడు అవి తీయాలంటే మేజర్ సర్జరీ కంపల్సరీ అని అంటూ తలదించుకొని, కానీ ఇప్పుడు దీపు మా ట్రీట్మెంట్కి సహకరించడం లేదు. అంతకుముందు వరకు కాన్షియస్లో ఉన్న తను ఇందాక సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. ఇంకో అరగంటలో సర్జరీ కంప్లీట్ చేయకపోతే అంటూ ఆపై చెప్పలేక సైలెంట్గా నిలబడిపోతాడు ప్రకాష్. అతను చెప్పిందంతా విని ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అప్పటిదాకా ధైర్యంగా ఉన్న విష్ణు గారు కూడా దీపు గురించి ఆందోళనతో ఏడుస్తూ చైర్లో కూలబడిపోతారు. ఆయన అలా అయ్యేసరికి మోహన్ గారు కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, బావగారు ఏంటిది, మీరు ఇలా డీలా పడిపోకండి, మన దీపుకి ఏం కాదు, సర్జరీ చేస్తే నయమైపోతుందని చెప్తున్నారు కదా అంటారు ఓదార్పుగా. ఎలా బావగారు, తను అసలు కాన్షియస్లోనే లేదని చెప్తున్నారుగా అంటారు ఆయన చిన్నపిల్లాడ వెక్కులు పెడుతూ. ప్రకాష్ కూడా కంగారుగా ఆయన దగ్గరికి వెళ్ళి, లేదంకుల్, మీరు అలా హోప్స్ వదులుకోవద్దు, తను ఇప్పుడు కాన్షియస్లోకి వచ్చింది, చరణ్ని అడుగుతోంది, తను వెళ్ళాడు కదా అంటూ వాళ్ళ బాధ చూడలేక, మీరు కూడా పదండి సార్ అని లోపలికి వెళ్దాం అంటూ వాళ్ళని తీసుకొని ఐసీయూ లోపలికి వెళ్తారు. దీపు పిలుస్తోందని అడగగానే ఒక్క అడుగులో ఐసీయూలోకి వెళ్ళిపోయిన చరణ్ అక్కడ బెడ్ పైన బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ బలంగా ఊపిరి తీసుకుంటూ చరణ్ గారు అంటూ పిలుస్తున్న దీపుని చూడగానే బుజ్జి అంటూ కంగారుగా బెడ్ దగ్గరకు చేరుకొని ఆమెను తన ఒళ్ళోకి తీసుకుంటూ, బుజ్జి కూల్, ఎక్కువ స్ట్రెస్ అవ్వకు, నేను ఇక్కడే ఉన్నాను, ఇటు చూడు అంటాడు. మూతలు పడిపోతున్న ఆమె కళ్ళనే చూస్తూ చరణ్ మాటలు విని తన ఒంట్లో ఉన్న శక్తిని అంతటినీ కూడా తీసుకొని బలవంతంగా చరణ్ని చూస్తూ, చరణ్ గారు, నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ కళ్ళల్లోకి చూస్తూ, నాకు చిన్న కోరిక మిగిలిపోయింది, తీరుస్తారా అంటుంది. దీపు మాటలకి చరణ్ చిన్నగా తలుపుతాడు కళ్ళ నిండా నీళ్ళతో. అతను అలా చేయగానే, చరణ్ గారు, ఈ ఆఖరి క్షణాల్లో అయినా మీ భార్యగా మారి మీ ఒళ్ళో కన్నుమూయాలని ఆశగా ఉంది, నా కోసం ఈ ఒక్క కోరికను తీరుస్తారా అంటుంది. చరణ్ చేతిని తన పెదవులకు ఆనించుకొని ఆర్తిగా తన కళ్ళల్లోకే చూస్తూ, దీపు మాటలకి షాక్ అయ్యి ఆమెను చూస్తూ, బుజ్జి ఏం మాట్లాడుతున్నావు, చెప్పాను కదా నీకేమీ కాదని అంటూ తన చెంపపై చేయి వేసి, నీకు సర్జరీ జరిగి నువ్వు కోలుకోగానే తప్పకుండా మనం పెళ్లి చేసేసుకుందాం, తర్వాత నువ్వు కోరుకున్నట్టుగా చిన్ని బన్నీలతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉందాం అని అంటూ నువ్వు ఇలా మాట్లాడటం ఆపేసి వాళ్ళ ట్రీట్మెంట్కి సహకరించు బుజ్జి ప్లీజ్ అంటాడు ఆవేదనగా. కానీ దీపు మాత్రం, లేదు చరణ్ గారు, నాకు ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ వద్దు, నేను కోరింది మాత్రం తీర్చండి చాలు, నాకేం వద్దంటుంది మొండిగా. ఆమె మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, ప్లీజ్ బుజ్జి, నువ్వు ఇలా మాట్లాడి టైం వేస్ట్ చేయకు, పద సర్జరీకి వెళ్దామని ప్రకాష్ని చూస్తూ, ప్రకాష్ త్వరగా సర్జరీకి అరేంజ్ చేయి, కమాన్ క్విక్ అంటాడు దీపుని చేతిలోకి తీసుకుంటూ. కానీ దీపు మాత్రం చరణ్ని ఎత్తుకొనివ్వకుండా అడ్డుపడుతూ, ప్లీజ్ చరణ్ గారు, నా బాధని అర్థం చేసుకోండి, నాకు ఈ టైంలో మీ భార్యనయ్యానన్న తృప్తి మాత్రమే చాలు, ఇంకేం వద్దంటుంది దీనంగా తన మొహంలోకి చూస్తూ. అక్కడే నుంచొని ఉన్న సౌజన్య గారు దీపు బాధను చూడలేక ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా గట్టిగా ఊపిరి తీసుకొని, చరణ్ ఒక్క నిమిషం అని దీపు దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో తనను చూస్తూ తన నుదుటన ముద్దు పెట్టుకొని వెనక్కి తిరిగి అందరినీ ఒకసారి చూసి పెద్ద పెద్ద అడుగులతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు ఆవిడ. అలా వెళ్ళిపోయేసరికి తను ఎందుకు అలా వెళ్ళారో అర్థం కాక చరణ్, దీపుతో సహా అందరూ కూడా ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతారు. అంతకు ముందే అక్కడికి చేరుకున్న దీపు మాటలు వింటున్న సూర్య కూడా తన తల్లి అలా వెళ్ళడం చూసి ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో అని సౌజన్య గారి ఆలోచనల్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు ప్రకాష్ వెళ్ళి సర్జరీ కోసం అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు. అలా వెళ్ళిన ఆవిడ నేరుగా హాస్పిటల్ ఎదురుగా ఉన్న గుడిలోకి పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం ముందు మోకరిల్లి కన్నీళ్లతో ఆ లోకమాతకి నమస్కారం చేస్తూ, తల్లి జగన్మాత, ఒక తల్లిగా నా బిడ్డ పడుతున్న వేదనను చూసి తట్టుకోలేకపోతున్నాను, చరణ్కి ఎక్కడ దూరమైపోతానో అని నా బిడ్డ పడే నరకయాతనను చూసి తట్టుకోలేకున్నాను, అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని కళ్ళు తుడుచుకొని నుంచొని, నేను తీసుకున్న నిర్ణయం నీకు సరైంది అనిపిస్తే ముక్కు పచ్చలారని ఆ జంటని ఎల్లకాలం కలిసి ఉండేలాగా చూడు అంటూ అక్కడ చెట్టు కింద ఉన్న అమ్మవారి మెడలోని పసుపు తాడును తీసుకొని, నీ ఆశీర్వాదంతో జరగబోయే ఈ పెళ్లి వల్ల అయినా నా కూతురు ఆ ప్రాణగండ నుంచి బయటపడి వాళ్ళిద్దరి ప్రేమ బంధాన్ని వివాహభంగంగా మార్చమని కలకాలం సంతోషంగా ఉండేటట్టుగా చూడు తల్లి అని అంటూ అమ్మవారిని ప్రార్థించి ఆ పసుపు తాడిని చేతిలోకి తీసుకొని తిరిగి హాస్పిటల్లోకి పరుగు తీస్తారు. ఆవిడ అలా వెళ్ళగానే దీపుకి సర్జరీ గురించి ఒప్పించాలని ట్రై చేస్తున్న చరణ్ తను ఎంతకీ కాంప్రమైజ్ కాకపోవడంతో దీపుని బాధగా చూస్తూ, ఎప్పుడు లేంది ఇప్పుడు ఎందుకే ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావంటాడు కాస్త కోపం కలగలిగిన గొంతుతో. ఆ మాటకి దీపు చిన్నగా నవ్వి చరణ్ ఫేస్ని చేతిలోకి తీసుకొని ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ, నేను పైకి వెళ్ళాక నువ్వెవరు అని వాళ్ళు అడిగితే నేను చరణ్ గారి భార్యను అని చెప్పుకోవడానికి అర్హత కావాలి కదా, అందుకే అంటుంది. దీపు మాటలకు కోపంగా తననే చూస్తూ, ఇంకొకసారి నాకు దూరం అవుతాననే మాట వచ్చిందంటే నేనే చంపేస్తాను, అర్థమైందా అంటూ తన గుండెల్లో పొదువుకొని మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంటాడు చరణ్. సౌజన్య గారి ఆలోచనలు అంచనా వేస్తున్న సూర్య వాళ్ళ మాటలు విని అక్కడికి వెళ్ళి భరోసాగా చరణ్ భుజంపై చేయి వేస్తాడు. ఆ స్పర్శకి తలెత్తి సూర్యని చూసి, నువ్వైనా దీనికి చెప్పు బావా, లేట్ అయ్యే కొద్ది కండిషన్ క్రిటికల్ అవుతుందని అంటాడు చరణ్.
బావా అనగానే అప్పుడు చూస్తున్న దీపు అక్కడే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీరు నిండిన కళ్ళతో తన వైపు చూస్తుండడం చూసి తన బాధను వల్ల కనపడినివ్వకుండా కవర్ చేయడానికి చిన్నగా నవ్వుతూ నేను బాగానే ఉన్నాను, మీరు అంతలా బాధపడకండి అంటుంది. దీపు నవ్వుని మాటల్ని చూసి తనంత పెయిన్ భరిస్తూ వాళ్ళని ఓదారుస్తూ ఉండడం చూసి అప్పటిదాకా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్న విష్ణు గారు, సూర్య కూడా చెరువు పక్కన తనను చుట్టేసి బిగ్గరగా ఏడుస్తారు. దీపు కూడా బాధపడుతూ మౌనంగా ఉండిపోతుంది. అప్పుడే చేతిలో పసుపు తాడుతో లోపలికి వచ్చిన సౌజన్య గారు వాళ్ళని అలా చూసి బాధపడుతూ నెమ్మదిగా వాళ్ళ వైపు అడుగులు వేసి దీపు అని పిలుస్తారు. ఆవిడ మాట విని వాళ్ళిద్దరినీ వదిలి తల తిప్పి అటువైపు చూస్తుంది. వాళ్ళనే చూస్తూ ఉన్న చరణ్ కూడా ఆవిడ గొంతు విని అటువైపు దృష్టి సారిస్తాడు. ఈలోపు సౌజన్య గారు చరణ్ దగ్గరికి వచ్చి తన పిడికిలిలో ఉన్న తాలిబొట్టును పైకి పట్టుకొని చూపిస్తూ ఈ పసుపు తాడిని తన మెడలో కట్టి నా కూతురు ప్రాణాలు నిలబెట్టున్నాన్న అంటారు కన్నీళ్లతో. సౌజన్య గారి చేతిలోని పసుపు తాడిని చూసి షాక్ అయిన చరణ్ ఆవిడ మాటలకి ఇంకా ఆశ్చర్యపోతూ అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇప్పుడు తనున్న కండిషన్లో అర్జెంటుగా సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్తుంటే దాని గురించి తనని కన్విన్స్ చేయకుండా మీరు కూడా ఇలా చేస్తున్నారేంటి అంటూ ఇంకేదో అనబోతూ ఉంటే తన మాటలకు మధ్యలోనే ఆపేసి లేదు చరణ్, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, అది మనస్ఫూర్తిగా సర్జరీకి ఒప్పుకుంటేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది, కాబట్టి నా మాట విను నాన్న అంటూ మీ ప్రేమ బంధానికి మాంగళ్య బంధం కూడా తోడైతే అదే తన ప్రాణాలను కాపాడుతుంది, కాబట్టి ఇంకేం ఆలోచించకు ప్లీజ్ అంటారు కళ్ళ నీళ్ళతో అతన్ని వేడుకుంటున్నట్టుగా తల వంచుకొని. సౌజన్య గారి మాటలో నిజమున్నా ఈ సిచ్యువేషన్లో పెళ్లి కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. సౌజన్య గారు అలా చేయగానే కాస్త షాక్ అయిన సాహితీ గారు ఆవిడ మాటల్లో అర్థం తన కూతుర్ని కాపాడుకోవాలని తపన చూసి ఏదో నిర్ణయించుకొని మోహన్ గారిని చూస్తారు. ఆవిడ ఆలోచనని అర్థం చేసుకున్న ఆయన చిన్నగా కళ్ళతోనే నవ్వుతూ తన అంగీకారాన్ని తెలపగా మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చరణ్ భుజంపై చేయి వేస్తూ నాన్న చరణ్, ఇది ఎక్కువగా ఆలోచించాల్సిన సమయం కాదు అంటూ నీ మనసులో ఉన్న సందిగ్ధం నాకు అర్థమైంది, సంతోషంగా బంధుమిత్రుల మధ్యలో వాళ్ళ ఆశీర్వాదంతో జరగాల్సిన పెళ్లిని ఇలా హాస్పిటల్లో మా నలుగురి మధ్యలో ఎలా అనే కదా అనగానే చరణ్ ఆవిడని చూస్తూ అంతేకాదు మా తను సంతోషంగా ఉండి అన్ని సంప్రదాయాలను పూర్తి చేస్తూ మా పెళ్లి జరగాలని కోరుకుంది, కానీ ఇలా హాస్పిటల్లో ఏ రిచువల్ పూర్తి చేయకుండా ఇలా తాళి కట్టడానికి ఎందుకో నా మనసు అంగీకరించట్లేదంటాడు. తన మాటలు విన్న దీపు చరణ్ చేతిని పట్టుకొని లేదు చరణ్ గారు, నాకు ఇప్పుడు కేవలం మీ భార్యగా కన్ను మూయాలనే కోరిక తప్ప ఇంకెలాంటి కోరికలు లేవు, ప్లీజ్ ఈ ఒక్క కోరికని కాదనకండి అంటుంది ఆర్తిగా తన కళ్ళల్లోకి చూస్తూ. చరణ్ కూడా ఇంకేం అనలేక తల తిప్పి అందరినీ చూస్తాడు. అక్కడ అందరూ కూడా మాకు సమ్మతమే అన్నట్టుగా చూస్తుండడంతో గట్టిగా కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకొని సౌజన్య గారి చేతిలోని తాళిని తీసుకొని ఈ బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఆ దేవుడిని తలుచుకుంటూ దీపు మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. అక్కడ ఉన్న అందరూ కూడా అదేవిధంగా దేవుని తలుచుకుంటూ తమ కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీళ్ళని అక్షింతలుగా మార్చి వాళ్ళను ఆశీర్వదిస్తారు. ఈలోపు ప్రకాష్ వచ్చి అన్నీ రెడీ అయిపోయిందనేసరికి చరణ్ దీపుని చూస్తూ నువ్వు కోరుకున్నట్టే మన పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి మనస్ఫూర్తిగా సర్జరీకి వెళ్ళిరా. ఆ మాటకి దీపు ఆ తాళిని చేతిలోకి తీసుకొని చూస్తూ చిన్నగా తలుపింది. చరణ్ని తనను చూస్తూ బాధపడుతూ మెల్లిగా ముందుకు వంగి తన నుదుటిని ముద్దు పెట్టుకుని వెంటనే సర్జరీ రూమ్కి తీసుకువెళ్ళిపోతారు. దీపుని బెడ్ మీద పడుకోబెట్టగానే ప్రకాష్ చరణ్ దగ్గరికి వచ్చి సర్జరీ నువ్వు కూడా అటెండ్ చేస్తావా అని అనడంతో తన వైపు తిరిగి లేదు ప్రకాష్, ఇది నువ్వే లీడ్ చేయి, దానిని ఇలా బెడ్పై చూస్తూ నేను వర్క్పై కాన్సన్ట్రేట్ చేయలేను అనడంతో ప్రకాష్ ఇంకొద్దిమంది డాక్టర్స్తో కలిసి దీపుకి సర్జరీ చేయడం స్టార్ట్ చేస్తారు. అది చరణ్ అక్కడ ఉండలేక బాధపడుతూ బయటకు వచ్చేస్తాడు. తను వచ్చేసరికి అక్కడ కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా తన దగ్గరికి రావడంతో తన కళ్ళు తుడుచుకొని సర్జరీ స్టార్ట్ అయింది. ఇండియాలోనే టాప్ మోస్ట్ డాక్టర్సే ఈ సర్జరీని అటెండ్ చేస్తున్నారు కాబట్టి దీపుకి ఏ ప్రమాదం ఉండదు అంటాడు చరణ్ కాన్ఫిడెంట్గా. ఒక డాక్టర్గా తనే అలా చెప్పడంతో అందరూ కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. ఈలోపు సూర్య చరణ్ దగ్గరికి వచ్చి అసలు దీపు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు అంటాడు ఎర్రటి కళ్ళతో. సూర్యని చూస్తూ చరణ్ సూర్యని చూసి ఏదో చెప్పబోతూ అక్కడికి వచ్చిన 2 వ్యక్తులను చూసి ఉగ్రుడై కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులోని ఒక వ్యక్తి చెంపపై గట్టిగా పీక్ కొడతాడు. చరణ్ చేసిన ఆ పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇంకో వ్యక్తి మాత్రం చరణ్ కాలర్ పట్టుకొని సీరియస్గా చరణ్నే చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే తనను కొడతావా అని అంటాడు. కథ ఇంకా ఉంది. అసలు దీపుకి ఏమైంది? తనని కిడ్నాప్ చేయించింది స్నేహ కదా, మరి దీపు ఈ పరిస్థితిలో ఉండటం ఏంటి? మరి చరణ్ ఎక్కడ రుద్రాజ్తో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాడు కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాడు? అసలు దీపుని ఎవరు షూట్ చేశారు? ఇప్పుడు హాస్పిటల్లో చరణ్ దగ్గరికి వచ్చిన ఆ 2 వ్యక్తులు ఎవరు? అసలు చరణ్ కొట్టింది ఎవరిని? చరణ్ కాలర్ పట్టుకొని కోపంగా అడుగుతున్న ఆ వ్యక్తి ఎవరు? మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నది అయిపోవస్తుంది కాబట్టి దయచేసి ప్లీజ్ ఈ స్టోరీని ఆదరించండి. మీకు తెలుసు నా అన్ని స్టోరీస్ కూడా మీకు నచ్చే విధంగానే ఉంటాయని, కానీ మీరు చూసి ఎంకరేజ్ చేయకపోతే మాకు కొత్త కథలు పెట్టాలన్న ఇంట్రెస్ట్ రాదు కదా. దయచేసి ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.